మహమ్మద్ యూనస్ ప్రపంచ మేధావి, ఆధునిక టెర్రరిస్టులకి మార్గదర్శకుడు. అలాగే పాకిస్తాన్, బంగ్లాదేశ్లో ఉన్న టెర్రరిస్టు మూకలకి దిశానిర్దేశం చేయడానికి కంకణం కట్టుకొని ఆ కంకణాన్ని అలాగే చేతిలో పెట్టుకొని జాగ్రత్తగా చైనా దాకా వెళ్ళి జీ జిన్పింగ్ని కలిసి భారతదేశం మీద కుట్ర చేయడానికి, దాడి చేయడానికి చిలుగురి చికెన్ నెక్ ఆనుకున్న 1931 నాటి ఎయిర్ బేస్లో మళ్ళీ కొత్త విమానాశ్రయం కట్టాల్సిందిగా చైనాని సాదరంగా ఆహ్వానించి వచ్చిన మహానుభావుడు. ఇది వీరి చరిత్ర. డబ్బులిచ్చి కొనుక్కున్న బహుమతులు వీరి మెడలో వేలాడుతుంటాయి. మెడల్స్ అవతలున్నది హిమంతు బిశ్వశర్మ, అస్సాం సీఎం. ఇక్కడ కథ చెప్పుకోవాలి మనం సబ్జెక్ట్లోకి వెళ్ళే ముందు. ఇద్దరు వెనకటికి చాలా బీభత్సంగా పరమశివుడి కోసం తపస్సు చేస్తున్నారట. సరే, ముందర ఒకడి తపస్సు కారణంగా పుట్టిన వేడి వల్ల ముల్లోకాలు తలడిస్తుంటే వాడికి ప్రత్యక్షమయ్యాట పరమశివుడు. సరే, వాడేం అడిగాడంటే నీకేం వరం కావాలి అని. వీళ్ళిద్దరూ ఒకప్పుడు ఫ్రెండ్సే, ఇద్దరు కలిసి వచ్చి తపస్సు చేయడం మొదలెట్టారు. కానీ ఎక్కడో తేడా వచ్చింది, గట్టు పంచాయతీ ఏదో అయింది వాళ్ళిద్దరి మధ్య. సో ఇదేది మనం తేల్చుకునేది కాదు, దేవుడితో తేల్చుకుందాం, వరాలు పొందాం, ఒకళ్ళ మీద మనం అస్త్రాలు ప్రయోగించుకుందాం. శక్తి మేర 100 సంవత్సరాల కొద్దీ వీళ్ళు తపస్సులు చేశారు. వీడేం కోరుకున్నాడంటే నాకు కన్ను పోవాలని కోరుకున్నట్టు వీడు మొదటివాడు. ఇదేం కోరికరా ఇతవా, నువ్వు ఇంత కొన్ని 100 సంవత్సరాలు తపస్సు చేశావు కదంటే, లేదు నాకు కన్ను పోతే చాలండి. సర్లే, ఈడేడు పీడేస్తాడు, కన్ను పోయిందాడు. వాడు మామూలుగా మళ్ళీ వాడు రెగ్యులర్ బట్టలు వేసుకొని బయటకు వచ్చేసాడు. తర్వాత రోజు ఈ రెండో వాడికి మళ్ళీ పరమశివుడు ప్రత్యక్షమయ్యట. ఏరా నీకేం కావాలి అంటే, పక్కనవాడు ఏం కోరుకున్నాడు ఇంతకుముందు వాడికి ఏమి ఇచ్చావంటే, వాడికి ఏదో ఇచ్చాలే చెప్పు అన్నట్ట. కాదు, వాడికి ఏమి ఇచ్చావో నాకు దానికి రెట్టింపు ఇవ్వాలన్నట్ట. వీడికి 2 కళ్ళు దెబ్బినాయి. ఇప్పుడు ఈ మహమ్మద్ యూనస్ ఆ రెండో కేటగిరీ ఏంటంటే, పక్కనోడు బాగుండకూడదు, పక్కనోడి కంట్లో పొడవాలి అని చెప్పేసి పొడిచే ప్రయత్నం చేశాడు. ఏది, చికెన్ నెక్ తోటి. యువతలు ఉన్నది ఎవరు? ఈ భూమి మీద పుట్టిన భూమిపుత్రుడు హిమంతు బిశ్వశర్మ. ఒరే పిచ్చాద వల్లారా, మీరు మా ఒక్క చికెన్ నెక్తో 7 ఈశాన్య రాష్ట్రాలని మిగిలిన భారతదేశంతో వేరు చేస్తామని చూస్తున్నారు కదా, మీకు 2 చికెన్ నెక్కులు ఉన్నాయి, దాన్ని మమ్మల్ని టచ్ చేస్తే మీ 2 కళ్ళు దొబ్బేస్తాయి, మీరు దేనికి పనికి రాకుండా పోతారని చెప్పాడు. అది ఎలా చెప్పాడు ఏంటనేది ఇప్పుడు చూద్దాం. బంగ్లాదేశ్ని ఈశాన్య రాష్ట్రాల్లో కలిపే భారతదేశ చికెన్ నెక్ కారిడార్ మీద ఈయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఎక్కడ అంటే వెళ్ళి చైనా వెళ్ళి జీ జిన్పింగ్ దగ్గర. అయితే దీని మీద హిమంతు బిశ్వశర్మ అస్సాం సీఎం రెస్పాండ్ అయ్యారు. బంగ్లాదేశ్లో 2 ఇరుకైన చికెన్ నెక్కులు ఉన్నాయి, అవి ఇంకా మరింత దుర్బలమైనవి అని కూడా చెప్పారు. నువ్వు సిలిగిరిలో ఉన్న చికెన్ నెక్ని టచ్ చేసావు మహమ్మద్ యూనస్, యూ హ్యావ్ టు పే హెవీ ప్రైస్, హ్యూజ్ ప్రైస్ ఫర్ దట్ అని కూడా హెచ్చరించాడు. ఎక్స్ ప్లాట్ఫామ్లో హెచ్చరించాడు. సరే, ఏం చెప్పాడు, ఎక్కడెక్కడ ఉన్నాయి చికెన్ నెక్లు ఆయన చెప్తున్నాడు. బంగ్లాదేశ్లోని మొదటి చికెన్ నెక్ దక్షిణ్ దినాజ్పూర్ అనే ఏరియాలో ఉంది. ఇది నైరుతి గ్యారో హిల్స్ మధ్య 80 కిలోమీటర్ల పొడవైన ఉత్తర బంగ్లాదేశ్ కారిడార్. ఇది నైరుతి గ్యారో హిల్స్ మధ్య. ఈ మార్గంలో ఏదైనా అంతరాయం ఏర్పడితే రంగపూర్ డివిజన్ని బంగ్లాదేశ్ నుంచి పూర్తిగా వేరు చేయొచ్చు అని కూడా ఆయన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో హిమంతు బిశ్వశర్మ వివరించారు. అంటే 80 కిలోమీటర్ల పొడవైన ఉత్తర బంగ్లాదేశ్ కారిడార్లో కనుక ఏదైనా అవాంతరం ఏర్పడితే రంగపూర్ డివిజన్ అనేది పూర్తిగా బంగ్లాదేశ్ నుంచి డీలింక్ అయిపోతుంది. ఒకటి. అలాగే ఆ మ్యాప్ కూడా మనం పక్కన చూడొచ్చు, ఈ రంగపూర్ డివిజన్ మ్యాప్ కూడా చూడొచ్చు. ఇక రెండో చికెన్ నెక్ ఎక్కడ ఉందనేది కూడా చెప్పారు ఆయన. దక్షిణ త్రిపుర నుంచి బంగాళాఖాతం వరకు ఉన్న 28 కిలోమీటర్ల పొడవైన చిట్టగాంగ్ కారిడార్. చిట్టగాంగ్ గురించి మనం చాలా మధుబాబు షాడో కథల్లో చదువుకున్నాం. షాడో అత్యంత సాహసోపేతంగా చిట్టగాంగ్ అడవుల్లో ఎలా శత్రువుల్ని ఛేదించుకుంటూ ఇతర దేశాల గూఢచారుల్ని వెంటాడుతూ వెళ్ళాడు, ఎంత అలాంటి చిట్టగాంగ్ అనమాట. ఈ భారతదేశానికి ఉన్న చికెన్ నెక్ కంటే చిన్నగా ఉన్న ఈ కారిడారు, అంటే ఇప్పుడు ఈ దక్షిణ త్రిపుర నుంచి బంగాళాఖాతం వరకు ఉన్న 28 కిలోమీటర్ల కారిడారు మన సిలిగురి పక్కన ఉన్న చికెన్ నెక్ కన్నా కూడా చాలా చిన్నది, 28 కిలోమీటర్ల పొడవు అది. ఈ కారిడార్ ఏం చేస్తుందంటే బంగ్లాదేశ్ ఆర్థిక రాజధాని, రాజకీయ రాజధానికి మధ్య ఉన్న ఏకైక లింక్. అంటే ఫైనాన్షియల్ క్యాపిటల్కి, పొలిటికల్ క్యాపిటల్కి ఉన్న ఏకైక లింక్. చిట్టగాంగ్ని, ఢాకాని ప్రస్తావిస్తూ ఆయన చెప్పారు. అది కనుక భారతదేశంలోని సిలిగురి కారిడార్ మాదిరిగానే బంగ్లాదేశ్లోనూ ఉన్న ఈ 2 ఇరుకైన కారిడార్ల గురించి జనం భౌగోళిక వాస్తవాలు మర్చిపోయారు కాబట్టి అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి అని చెప్పి విత్ మ్యాప్స్ హిమంతు బిశ్వశర్మ చూపించారు ఆయన. సో అంతా చెప్తూ
సో ఇప్పుడు అక్కడ ఏదైనా డిస్టర్బెన్స్ వస్తే ఇది ఎగిరిపోతుంది. మీ 2 చికెన్ నెక్స్ 2 కళ్ళు ఎగిరిపోయి బంగ్లాదేశ్ మీరు అసలు ఇన్నోసెంట్ ఫేస్ వేసుకొని ప్రపంచంకి ఇట్లా చూడాలి. మీరు చూసినా కూడా బయట ప్రపంచానికి మీరు ఎటు చూస్తున్నారో తెలియదు. మీ చూపులు కూడా కంప్లీట్గా పోతాయని చెప్పి ఆయన మాట్లాడుతూ చెప్పారు. ఆయన ఎక్స్ దీంట్లో బంగ్లాదేశ్కి ఇన్ఫ్యాక్ట్ మొహమ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వాధినేత, చీఫ్ అడ్వైజర్, ఇంటరమ్ చీఫ్ అడ్వైజర్. ఆయన ఏమి వెళ్ళాడు, చైనాకి వెళ్ళి ఏం మాట్లాడాడు, జీ జిన్పింగ్తో కలిసిన తర్వాత బంగ్లాదేశ్లో చైనా కార్యకలాపాలు విస్తరించండి, మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాల్లో మనం తెంచేయటం చాలా సులభం. మన దగ్గర ఒక చికెన్ నెక్ ఉంది, ఆ చికెన్ నెక్ని వాళ్ళ దగ్గర ఉన్న చికెన్ నెక్ని మనం కొట్టేస్తే చాలా ఈజీ. ఈ 7 సిస్టర్స్ తోటి లింక్ తెగిపోద్ది. అక్కడి వారికి సముద్ర తీరాన్ని చేరుకోవాలంటే ఇతర మార్గాలు లేవు. మన మీద, బంగ్లాదేశ్ మీద, చైనా మీద డిపెండ్ అవ్వాలి. అందుకు ఇప్పుడు మేమే వాళ్ళకి రక్షకులం అవుతాము. ఇది బంగ్లాదేశ్కి చాలా అవకాశాలను ఇస్తుంది. చైనా ఆర్థిక బేస్ని విస్తరించడంలో ఇది అనుకూలంగా ఉంటుందని చెప్పేసి ఆయన అక్కడ సాంబ్రాణి జల్లి వచ్చాడు. భూమికి బెత్తడున్న జీ జిన్పింగ్ అది నిజమే అనుకున్నట్టు ఆయనకు కనిపించాడు. వాస్తవంగా జీ జిన్పింగ్ లెక్కలు వేరే ఉన్నాయి. అక్కడ ఎంట్రీ ఇచ్చి అక్కడ ఎయిర్ బేస్లో ఎయిర్పోర్ట్ కడితే భారతదేశాన్ని మొత్తంగా కొట్టేయచ్చు అనేది జీ జిన్పింగ్ ఆలోచన. కలకత్తా మీద గురిపెట్టచ్చని. సరే, దాని మీద తర్వాత సీఎం హిమంత బిశ్వ శర్మ మహమ్మద్ యూనస్ని పేకాట ఆడుకున్నారు, అది వేరే విషయం. అని అంటూ యూనస్ ప్రకటన తర్వాత చికెన్స్ నెక్ కారిడార్ కింద చుట్టూ మరింత బలమైన రైల్వే రోడ్ నెట్వర్క్స్ని అభివృద్ధి చేయడం అత్యవసరం. అంటే ఎవరికి, భారతదేశానికి చెప్పారు ఆయన. చికెన్స్ నెక్ను దాటేందుకు ఈశాన్యాన్ని భారతదేశంలోని మిగిలిన ప్రాంతాలకు అనుసంధానించేందుకు ప్రత్యామ్నాయ రహదారి మార్గాలు కూడా అన్వేషించాలని కూడా ఆయన సజెస్ట్ చేశారు. ఈ ప్రమాదం ఎప్పుడూ పొంచే ఉంటుంది బంగ్లాదేశ్, చైనా, పాకిస్తాన్ నుంచి. సో ఇదంతా మహమ్మద్ యూనస్ వ్యూహాత్మక దీర్ఘకాలిక ఎజెండాలు ఇవన్నీ కూడా ఆయన చేసిన ప్రకటనలను బట్టి చూస్తే అవన్నీ ప్రతిబింబిస్తున్నాయి. భారతదేశంలోని చికెన్ నెక్ని సిలిగురి కారిడార్ అని కూడా పిలుస్తారనే విషయం చెప్తూనే ఆయన, ఇరుగ్గా ఉన్న కారిడార్ కేవలం 20 కిలోమీటర్ల వెడల్పుతో ఉంటుంది. దీని భౌగోళిక ఆకారం కారణంగా దీన్ని చికెన్ నెక్ అని పిలుస్తున్నాము. ఆ మ్యాప్ కూడా చూడొచ్చు, సిలిగురి చికెన్ నెక్ కారిడార్ కూడా. ఈ మార్గానికి ఉత్తరాన నేపాల్, భూటాను, దక్షిణాన బంగ్లాదేశ్ ఉన్నాయనే విషయాన్ని ఆయన ప్రస్తావన చేశారు. సో ఓవరాల్గా ఏంటంటే ఆయన ఒక జియోగ్రఫీ, ఒక హిస్టరీ లెక్చరర్ మాదిరి మొత్తం ఎక్స్ ప్లాట్ఫామ్లో చెప్పేశారు. చిట్టగాంగ్ రూట్ మ్యాప్ చెప్పారు, అండ్ దక్షిణ త్రిపుర అనుకుని ఉన్నది. ఇంకా అలాగే మరొక ప్లాట్ఫామ్ చిట్టగాంగ్ కారిడార్తో పాటు రంగపూర్ డివిజన్. ఈ రంగపూర్ డివిజన్, చిట్టగాంగ్ కారిడార్ని మేము కూడా ఏర్ చేస్తాం. మహమ్మద్ యూనస్, నువ్వు హాఫ్ బాయిల్డ్ ఎగ్వి, సగం ఉడికిన కోడిగుడ్డువి, నీకే ఇన్ని తెలివితేటలుంటే మాకు ఇన్ని తెలివితేటలుంటాయి. సో అక్కర్లేని మాటలు మానేసి మూసుకొని కూర్చో అని చెప్పి హిమంత బిశ్వ శర్మ మహమ్మద్ యూనస్కి సజెషన్ చేశారు.